నమస్తే, నేను రవిశంకర్ విళ్ళ. సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు ఇవాళ ప్రధాన వార్తలను చూద్దాం. మేడిగడ్డ అవినీతి పుట్ట, బ్యారేజ్ను ముంచిన వారిపై న్యాయ విచారణ చేయిస్తామంటూ ఉన్నారు మంత్రులు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ డ్రామాలు, కాలయాపన చేసి హామీల్ని విస్మరిస్తున్నారు. అందుకే శ్వేతపత్రాలు, ప్రాజెక్టుల సందర్శనలు అంటోన్న బీఆర్ఎస్. మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1 పక్కాగా దక్కే అవకాశం ఉంది. 4వ నామినేషన్ వేస్తే ఎన్నిక, లేదంటే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలాగే అందెశ్రీలకు రేవంత్ అవకాశం ఇవ్వబోతూ ఉన్నారనే వార్తను చూస్తూ ఉన్నాం. వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ మాదిగ, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దిల్ రాజులను ఆయా పార్టీలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దింపబోతూ ఉన్నాయనే మరో వార్తను కూడా మనం చూడొచ్చు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. జనవరి 3 నుంచి సన్నాహక సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకున్న తర్వాత నాయకుల్లో మార్పు వచ్చిందా లేదా? బీజేపీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత ఈటెల, బండి ఒకే బండిలో వెళ్లారనే వార్తను కూడా చూడొచ్చు. రైతు భరోసా లబ్ధి పొందేందుకు కౌలు రైతుల్ని ఎలా గుర్తిస్తారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. విద్యా దీవెన సభలో సీఎం జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. 3 పెళ్లిళ్ల అంశాన్ని మరోసారి లేవనెత్తారు. విద్యార్థుల ముందు రాజకీయ విమర్శలు చేయడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బాబు కోసం ప్యాకేజీకి పార్టీని తాకట్టు పెట్టే త్యాగరాజు అంటూ పవన్ను ఎద్దేవా చేశారు జగన్. ఇక టీడీపీ జనసేన పొత్తుతో జగన్లో భయం మొదలైంది అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ మళ్లీ అధికారంలోకి రానివ్వను అంటూ ఉన్నారు. వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటుబాబు పవన్తో సమావేశమయ్యారు. జ్యోతుల చంటుబాబు జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతోంది. వైసీపీ సిట్టింగ్లకు 2 విడతల్లో జగన్ షాక్ ఇవ్వబోతూ ఉన్నారనే వార్తను చూస్తూ ఉన్నాం. జనవరి 2న తొలి జాబితా వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ 2 పార్టీల సీట్ల పంపకాల తర్వాత 2వ జాబితా వచ్చే అవకాశం కనిపిస్తోంది. నారా లోకేష్కు సిఐడి నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ పేరిట అధికారులను బెదిరిస్తూ ఉన్నారనే ఆరోపణ లోకేష్ మీద ఉంది. రెడ్ బుక్ పేరెత్తితే వైసీపీ అనుకూల అధికారుల్లో ఉలికెందుకు అని టీడీపీ ప్రశ్నిస్తోంది. వ్యూహం సినిమాకు జగనే నిర్మాత అంటూ ఉన్నారు నారా లోకేష్. హూ కిల్డ్ బాబాయ్, కోడికత్తి టైటిల్స్తో సినిమా తీసే దమ్ ఉందా అంటూ ఆర్జీవీకి లోకేష్ సవాల్ విసిరారు. హోదా కోసం ఆత్మగౌరవం మహాప్రతిజ్ఞ చేద్దామంటూ ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ. దేశానికి కిచిడి ప్రభుత్వాలు అవసరం లేదు అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. ఇవి ఇవాల్టి వార్తలు. ఈ వార్తల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. నాగేశ్వర్ గారు నమస్కారం. సంకీర్ణ సర్కార్ వద్దు, సంకీర్ణ ప్రభుత్వాలు, కిచిడి ప్రభుత్వాలు అంటూ ఉన్నారు ప్రధాని మోదీ. ప్రజలు కూడా ఇదే కోరుకుంటూ ఉన్నారు అని చెప్పి. సార్, మనం గతంలో కూడా చాలా సంకీర్ణ ప్రభుత్వాలు చూసాం కదా. సో ఈ సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశానికి ప్రమాదమా అంటే ఏం చెప్తారు సార్? గతంలో